బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. సోషల్ మీడియాలో ఎవరి ఇష్టం వచ్చినటువంటి కమెంట్స్ వాళ్ళు చేయటం అనేది ఇప్పుడు పరిపాటి అయిపోయింది. వాక్ స్వాతంత్ర్యానికి ఉన్నటువంటి వైభోగాన్ని చూపిస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్స్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నెటిజన్స్ ఏం కర్మ, పోస్టులు పెట్టేవాళ్ళు, జర్నలిస్టులు, అన్ని రకాల ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా కొన్ని సందర్భాల్లో నిస్సిగ్గుగా పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అది ఎవరికైనా, మాకైనా, మీకైనా, ఎవరికైనా. అయితే ఇట్లా అసభ్యకరమైనటువంటి పోస్టులు ఎవరైతే చేస్తున్నారో, అభ్యంతరకరమైనటువంటి కమెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉంది గవర్నమెంట్. అయితే దీనికి సంబంధించి ఒక జర్నలిస్ట్ పిల్ వేయడం జరిగింది. ఇట్లా కేసులు పెట్టడం అన్యాయం అంటూ పిల్ వేస్తే కోర్టు మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి ఉంది. బాధ్యత లేకుండా ఇట్లా ప్రవర్తించడం సమంజసం కాదు అంటూ ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు మేడం యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్? హైకోర్టు మంచిగా స్పందించిందని నా ఉద్దేశం. ఎందుకంటే చాలా సందర్భాల్లో కోర్టు మౌనం చాలా ప్రమాదకరం. కొంతమంది అంటారు చూడండి, మేధావుల మౌనం జాతికి అనర్థమని. అట్లాగే కోర్టుల మౌనం కూడా, కోర్టుల సాగతీత కూడా సమాజానికి అనర్థం. సరే, అసలు విషయానికి వస్తే గత 5 సంవత్సరాలు కావచ్చు, అంతకు ముందు కావచ్చు, సోషల్ మీడియాలో బరి తెగించి పోస్టులు పెట్టిన ఘనత వైసీపీ సోషల్ మీడియాకి దక్కుతుంది. అసలు వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి అంతే. వాళ్ళ పుట్టుకే ఒక రకంగా ఒక అసహ్యకరమైందేమో అనిపించేలాగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఒక్కడన్నా మంచి పోస్టు, ఒక సెన్సిబుల్ పోస్టు, ఒక టెక్నికల్ పోస్టు పెడతారేమోనని చూస్తాను నేను. పెట్టరు. ఎంతసేపు బాడీ షేమింగు, అలాగే అవుట్రైజింగ్ ఆఫ్ మోడెస్టీ. అవుట్రైజింగ్ ఆఫ్ మోడెస్టీ మహిళకే ఉందని చాలా మంది అనుకుంటారు. పురుషులకు కూడా ఉంటుందండి. వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటే కరెక్టా? పురుషుల ఆత్మగౌరవానికి దెబ్బతీయడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ పరువు తీయడము, బాడీ షేమింగ్ చేయడము, బూతులు మాట్లాడడము, పైగా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చి మాట్లాడడము, వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మాట్లాడడము, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల గురించి, వాళ్ళ పుట్టుక గురించి మాట్లాడడము, ఇవన్నీ కూడా దారుణమైన మాటలు. ఇవన్నీ పెట్టడం కోసం, సోషల్ మీడియాలో బూతులు మాట్లాడడం కోసం దేశ విదేశాల్లో వీళ్ళు బ్రాంచీలు పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళు. అమెరికాలో ఒక బ్రాంచి, లండన్లో ఒక బ్రాంచి, ఇట్లా రకరకాలుగా పెట్టుకొని మొత్తం హైదరాబాద్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, తాడేపల్లిలో కావచ్చు, వాళ్ళ ఇష్టానికి వైజాగ్లో కావచ్చు, వాళ్ళు ఈ సోషల్ మీడియాని ఒక సమాంతర ప్రభుత్వంలాగా నడిపించారు. టీడీపీ వైసీపీ ప్రభుత్వం ఒక పక్క, సోషల్ మీడియా ఇంకొక పక్క. ఆ విధంగా ఈ రెండు అనుసంధానమై పనిచేసింది. పనిచేసేసరికి ఒక రకంగా జనాలు, సామాన్య ప్రజలు ఎంత ఉక్కిరిబిక్కిరయ్యారో రాజకీయ నాయకులు కూడా అంతకంటే ఎక్కువ ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎవరి నోట్లో పడతామో మనం ఇవాళ. అసలు వాళ్ళ నోట్లో పడితే, ఇప్పుడు శ్రీరెడ్డి లాంటి దాని నోట్లో పడితే ఇంకేమన్నా ఉందా? మురుగుంట్లో పడినట్టే కదా. అసలు మురుగుంట అంటాం చాలా చిన్న మాట. ఆ పబ్లిక్ పాయకానా కంటే కూడా దారుణమైన నోరు ఆ నోట్లో పడిన తర్వాత ఏం మాట్లాడుతుందో తెలియదు, ఎందుకు మాట్లాడుతుందో తెలియదు. తనను తిట్టుకుంటుంది కాసేపు, జగనన్నను పొగుడుతుంది, మళ్ళీ జగనన్నను తిడుతుంది, ఇక మిగతా వాళ్ళని ఇప్పుడు అసలు ఒక రకంగా నాకు మాట రావట్లే. నేను నేను ఒక కృష్ణ ఎక్స్ప్రెస్ లాగా మాట్లాడగలను. అలాంటిది నేను నాకు బ్రేక్ లేస్తుంది. ఎందుకంటే విషయం అట్లాంటిది. అయితే ఇలా శ్రీరెడ్డి కావచ్చు, లేకపోతే అమెరికాలో ఉండే పంచప్రభాకర్ కావచ్చు, ఇంకొకడు ఎవరో ఒక డాక్టర్ రెడ్డి ఏదో ఉంది పేరు, ఆ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ పెయిడ్ బ్యాచ్ ఆబ్వియస్లీ. అంటే వీళ్ళకు ఒక మానసిక ఆనందం అండి, సాడిస్టిక్ మెంటాలిటీ. ఇప్పుడు శ్రీరెడ్డి పెయిడ్ బ్యాచ్, అలాగే వాళ్ళకి ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు పొద్దునొచ్చి సాయంత్రం దాకా కూర్చొని పోస్టులు పెట్టేసేసి వాళ్ళకి చీటీల మీద రాసిస్తారు, ఈ తిట్లు మీరు టైప్ చేయాలి అని. దీనికంటే ఇంకా బాగా చేస్తే మీకు ఇన్సెంటివ్స్ ఇస్తామని. ఇప్పుడు వాళ్ళు ఎలా పెట్టారంటే ప్రతిరోజు
ఒక పోస్టు సూపర్ పోస్టు, దానికి ఇన్ని డబ్బులు. ఓ అందులో విన్ అయిన ఉంటాయా? అది అలా పెట్టేసరికి వీళ్ళు ఇంకా బూతులు ఏదో ఉంటది కదా, బూతు మహాబూతు, భయంకరమైన బూతు అని. జంధ్యాల సినిమాలో ఉంటది బూతు ఒకళ్ళ మించి ఒకళ్ళు. అసలు విజ్ఞాన ప్రదర్శన వాళ్ళ ప్రదర్శన అంతా బూతు ప్రదర్శన అంతా చేసేసరికి ఇప్పుడు రంగనాయకమ్మ గారు ఉన్నారు. ఆవిడ ఒక ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఏదో ఆవిడకి చూసింది నచ్చలేదు ప్రభుత్వంలో, తప్పే ఉంది. ఆమె మీద వీళ్ళు చేసింది ఏంటంటే లిటరల్ గా ఆవిడ ఒక హోటల్ నడుపుతారు గుంటూరులో, మామూలు హోటల్ కాదు, శంకర విలాస్ అని. అసలు మొత్తం ఇక్కడ మరీ హైదరాబాద్ లోకల్ పీపుల్ సంగతి ఏమో తెలియదు కానీ మామూలుగా ఈరోజు ఒక 50-60 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే శంకర విలాస్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. గుంటూరులో ఉంటుంది శంకర విలాస్. భోజనాల దగ్గర భోజనాల హోటల్. అసలు తాగితే శంకర విలాస్ కాఫీ తాగాలి, లేకపోతే లేదు అన్నంత లెవెల్లో శంకర విలాస్ ఉంటది. ఆ హోటల్లో ఆవిడకి ఏదో ఒడిదుడుకులు వచ్చి, ఒడిదుడుకులు అంటే ఏముంది, కరోనా దెబ్బకి అందరూ ఇబ్బంది పడ్డారు కదా, అట్లా ఆవిడ కూడా ఇబ్బంది పడి ఎవరి దగ్గర అప్పు తీసుకుంది. ఎవరి దగ్గర ఆవిడ గురించి మొత్తం ఎంక్వైరీ చేసి ఆవిడ అప్పు ఎవరికి దగ్గర అయితే తీసుకుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఈ వైసీపీ గుండాలు వాళ్ళు కలిసిపోయి హోటల్ రాయించేసుకున్నారు ఆవిడ చేత. రాయించేసుకుంటే ఆవిడ ఏం చేసింది, ఇంకో శ్యామలానగర్లోనూ ఇంకో చోట ఇంకో చిన్న హోటల్ స్టార్ట్ చేసుకుని బతకాలి కదా మరి. ఆమె ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు, చదువుకునే మనవరాళ్ళు. అయితే ఆవిడ ఆ హోటల్ స్టార్ట్ చేసుకుని లైసెన్స్ కోసం జిహెచ్ఎంసీ అది ఉంటుంది కదా, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళింది. వెళితే ఆవిడ్ని ఇవ్వచ్చుకుంటారే, ఇవ్వలేదు లైసెన్సు. పైగా వాళ్ళు చెప్పారంట, అమ్మా మీరు వస్తున్నందుకు మాకు బాధగా ఉంది, మీ పని మేము చెయ్యలేము, మీరు ఇలా 1-10 సార్లు వస్తే మా మీద కూడా వాళ్ళకి అనుమానం వస్తుంది, దయచేసి మీరు ఆఫీస్కి రాకండి అమ్మా, మీకైతే మేము ఇవ్వలేము అంటే. సరే అది రాసివ్వండి అంటే, అంతుంటే ఇంత ఎందుకమ్మా అంటే ఆవిడ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఏదో హోటల్ బిజినెస్ చేసుకుందామని డిసైడ్ అయ్యిందండి ఆవిడ. అంత చేశారు. ఇంకొక జర్నలిస్టు పెద్ద వయసు ఆయన ఒక వాట్సాప్లో ఒక షేర్ చేసినందుకు ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడు. ఆయన రాసింది కూడా కాదు, పైగా ఆయన అర్ధరాత్రి కేసు పెట్టేసేసి తీసుకెళ్ళిపోయారు. ఇట్లా చేసి మీరు ఈరోజు సోషల్ మీడియాలో బూతులు పెట్టి ఆ బూతుల గురించి వీళ్ళు కేసులు పెడుతుంటే దాని గురించి మీకు అసలు ఏదో అయిపోయింది, బ్రహ్మాండం బద్దలైపోయింది, అసలు భూమి చీలిపోయింది, అందులో సీతాదేవి వెళ్ళి అగ్ని ప్రవేశం చేసింది అన్నంత లెవెల్లో మీరు ఫీల్ అయిపోయి బాధపడిపోతున్నారు, వాపోతున్నారు. ఇవన్నీ చాలనట్లు ఆ విజయబాబు అనే జర్నలిస్టు, మరి ఆయన ఏం జర్నలిస్టో నాకు అర్థం కావట్లా. మరి పెయిడ్ జర్నలిస్టులు అంటే ఇట్లాగే ఉంటారు కాబట్టి, పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఆయన ఏం చేశాడు, శుభ్రంగా హైకోర్టులో పిల్లేశాడు. ఎవరన్నా అట్లా వేస్తారండి? ఇప్పుడు అన్నం పొన్నిందే ఎరుగని వాళ్ళైతే వాళ్ళ మీద వేశారు, ఇంతకుముందు ఇట్లా చరిత్ర లేదు అంటే అర్థం ఉంది. అసలు నువ్వెట్లా వేసావు? అసలు జగన్మోహన్ రెడ్డి చెప్తే వేసేస్తావా? నీకు అది న్యాయం అనిపించిందా? అంటే ఇప్పుడు ఈ కేసులు పెట్టడం తప్పు అంటే వాళ్ళు పోస్టులు పెట్టడం సమర్థించినట్టేగా. ఎగ్జాక్ట్లీ. ఆ పోస్టుల్ని నీ ఇంట్లో వాళ్ళ మీద ఎవరన్నా అట్లా పోస్ట్ పెట్టి ఊరుకుంటావా? ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నందుకు నీకు ఎంత పొడుచుకొస్తుందో నాకు తెలుసు ఆ సంగతి. అయినా కానీ మరి నువ్వు ఎట్లా చేసావు? అందుకని కోర్టు ఏమందంటే చాలా సింపుల్గా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే నీకు వచ్చిన నొప్పి ఏంటమ్మా? ఇదే సోషల్ మీడియా వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వాళ్ళు ఒకప్పుడు జడ్జీల మీద ఎలాంటి కామెంట్లు చేశారు తెలుసా అమ్మా నీకు? అవి కూడా ప్రస్తావించారా? ఈ మాట అన్నారు. మా జడ్జిల్ని అన్నప్పుడు, మా కోర్టుల్ని మాట్లాడినప్పుడు మాకు మండదా? మా పుట్టలో ఏలు పెడితే మేము ఊరుకుంటామా కొట్టకుండా అన్నట్లు నర్మ గర్భంగా వాళ్ళు ఇచ్చి
కేసు అసలు మీకు పిల్లి కొట్టుబడేశారా? కొట్టిపడేసి అసలు తెలుగు ఉందా మీకు అని అడిగారు సింపుల్ గా. అంతకన్నా పరువు పోయే పని ఇంకేముండదు కదా. అందుకే మనం ఎవరి మాట వింటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే మనకు కూడా కామన్ సెన్స్ ఉంటుంది కదా. కామన్ సెన్స్ ఉండాలి, మన మైండ్ పనిచేయాలి. ఇప్పుడు ఈ పోస్టులు పెట్టిన వాళ్ళంటే కక్కుర్తికి 5,000కో 10,000కో 15,000కో లేదంటే పోస్ట్కి ₹2 తీసుకుని పెట్టారంటే వాళ్ళు ఒక నిరుద్యోగులు అయి పెట్టారనుకోవచ్చు. ఈ పెద్ద జర్నలిస్ట్కి ఏమొచ్చింది? నేను అనుకోవటం ఆయన అంత పేరు తక్కువ జర్నలిస్ట్ అయితే ఇంత ధైర్యం చేసి ఉండేవాడు కాదు. అసలు ఆ జర్నలిస్ట్ ఎవరో ఆయన ఇంటి పేరు కూడా వచ్చుంటే చాలా బ్రహ్మాండంగా ఉండేది. జర్నలిస్ట్ విజయబాబు అని మాత్రమే ఊరుకున్నారు. ఏది ఏమైనా అతను ఏదైతే పిల్లు వేశాడో కోర్టు పిల్లు వేసిన దానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ కోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా సమర్థనీయంగా ఉన్నాయి అని నేను అభిప్రాయపడుతూ, అసలు విదేశాల నుంచి రప్పించడానికి కూడా కోర్టు ఒక రూలింగ్ ఇచ్చున్నట్లయితే బాగుండేది అని అనుకుంటున్నాను. అసలు ఆ పంచ్ ప్రభాకర్ గారిని పిలిపించాలా ఇండియాకి. ఎందుకంటే నేను ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నానంటే, అసలు ఇప్పుడు లోకేష్ ఫిజికల్ అపియరెన్స్ కి బ్రాహ్మణి ఫిజికల్ అపియరెన్స్ కి మాట్లాడారు, నీకేంటి సంబంధం అసలు? అరే ఇప్పుడు బాలకృష్ణ బ్రాహ్మణి వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టమైంది. బ్రాహ్మణికి ఏమి గొంతు కోసైతే పెళ్లి చేయలేదుగా, చిన్నపిల్ల ఏం కాదుగా, బాల్య వివాహం అయితే చేయలేదుగా. వాళ్ళకి ఇష్టమైనప్పుడు నీకెందుకు? వాడేం ఆయన లావుగా ఉన్నాడు. అయితే పావురానికి పంజరానికి పెళ్లి చేసేపాడు లోకం అని చెప్పి పాట పెట్టాడు. వాళ్ళిద్దరికి పెళ్ళైనందుకు వాళ్ళిద్దరు అన్యోన్యంగా చిలకా గోరింకల్లాగా ఉన్నారు. వాళ్ళిద్దరు, వాళ్ళకు ఓ పిల్లాడు, వాళ్ళు శుభ్రంగా ఆయన లేరా లావుగా ఉన్న మొగుళ్ళు లేరా అసలు? అబ్బే ఉండరు. అసలు నువ్వెంత బాగున్నావు, ఎంత బాగున్నావు అసలు. అసలు నువ్వు ఒక కోతి మొహం పంచప్రభాకర్ది. అంటే పచ్చకామరలోడికి లోకం అంత పచ్చగా ఉన్నట్లు కాదు. ఎవరైనా భార్యను భర్త, భర్తను భార్య వాళ్ళిద్దరు ఎంచుకునేటప్పుడు వాళ్ళ ఈక్వేషన్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి. అందం లేకపోయినా పర్వాలేదు అని, నాకు మెరిటే కావాలి అని మెరిట్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకునే అమ్మాయిలు ఉన్నారు. అంటే ఇప్పుడు నల్లగా ఉన్నారు అన్నారు అనుకోండి, అసలు అనకూడదు ఆ మాట. అంటే నల్లగున్న వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వద్దా? పెళ్లి చేసుకోవద్దా? అసలు నలుపు లేకపోతే అందం లేకపోతే లావు పొడుగు ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఏ క్రైటీరియా కిందకు వస్తాయి? అసలు బాడీ షేమింగ్ అంటారు దీన్ని. ఇది చాలా పెద్ద వాడు అత్యంత నాగరికమైన దేశంలో బతుకుతా అనాగరికమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇది ఆ దెబ్బకే ఆయన సన్నగైన పరిస్థితి ఏంటి కొంపదీసి? అట్లా కాదు, ఆయన కరోనా టైంలో చాలా కొంచెం ఆయన వర్కౌట్స్ చేశారు, బాగా వర్కౌట్ చేశారు. ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది కదా మేడం. కరోనా టైంలో అసలు ఏంటండి పప్పు అని చెప్పి లోకేష్ ని మాట్లాడిన మాటలు. మరి మీ అబ్బాయిలనే గనక ఇట్లా ఎవరన్నా మాట్లాడితే మీరు ఊరుకుంటారా? ఇట్లాగే పిల్లేస్తారా? తిట్టండి బాబు, ఇంకొంచెం తిట్టండి బాబు, శ్రవణానందంగా ఉంది బాబు, మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది బాబు అని తిట్టమంటారా? ఇంక నేను చెప్పాలంటే టైం సరిపోదండి వాళ్ళ వ్యాఖ్యానాలు. అయితే కోర్టు మట్టుకు సముచితంగా స్పందించింది. చాలా రోజుల తర్వాత కోర్టు కూడా చాలా ధైర్యంగా, ధీమాగా, స్వేచ్ఛగా తన అభిప్రాయం తాను తెలిపింది అని నేను అనుకుంటున్నాను. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా అనాలిసిస్ ని తెలియజేశారు. థ్యాంక్ యూ, నమస్తే.